అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎంబీసీ. నేను మీ పరంజీ. ఈ ఛానల్లో మనం డిస్కస్ చేయబోయే విషయాలు ఏమిటి అంటే, ఒక ఆధ్యాత్మిక కోణంలో మనిషి తన జీవితాన్ని సాధారణమైనటువంటి అంటే కేవలం భౌతికపరమైనటువంటి విషయాల మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించి ఇదే జీవితం అనుకుంటున్నటువంటి ఎంతోమందికి ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి కోణంలోంచి జీవితాన్ని చూస్తే జీవితం ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనే విషయాల మీద మనం ఈ యొక్క విఎన్బిసి ఛానల్లో మీతో నా యొక్క అనుభవాలని, అలాగే ఒక అద్భుతమైన జీవితాన్ని మీరు సృష్టించడానికి కావలసినటువంటి ఐడియాలజీని మీ అంతటా మీరుగా సృష్టించుకోవడానికి కావలసినటువంటి ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనేది మీతో పంచుకోవడానికి మన విఎన్బిసి ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. అయితే ఈ వీడియోలో మనం షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, మనం ఆలోచించే విషయం ఏమిటి అంటే, ఈ మధ్యకాలంలో మనం వింటున్నటువంటి ఎక్కడ చూసినా మనం వింటున్న ఏంటంటే సనాతన ధర్మం, సనాతన ధర్మం. మరి సనాతన ధర్మం అంటే కేవలం ఒక భారతీయులమైన మనకేనా, లేదా అందరికీ వర్తిస్తుందా? ఇది గమనించండి. సనాతన ధర్మం, దీని యొక్క మూలాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా అసలు సనాతన ధర్మం ఏం చెబుతుంది? సనాతన ధర్మపు మూలాలు మనం వెతకడం మొదలు పెడితే ఏం జరుగుతుంది అంటే, ఋషులు, మహర్షులు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ వచ్చినప్పుడు మరి వేరే ఆచారాలను ఆచరించేటువంటి ఎంతోమందికి వారి యొక్క ఆల్రెడీ ఎప్పటికే వారికి ఉన్నటువంటి ఒక మానసిక భావం, అంటే దీనినే మనోభావం అంటాం, రైట్? ఎందుకు అంటే, ఒక మనిషి ఎప్పటికే తను కలిగి ఉన్నటువంటి ఒక ఆలోచన విధానమే అతని యొక్క మానసిక స్థితి. మనం మన యొక్క సనాతన ధర్మం గురించి వివరించేటప్పుడు మన యొక్క సనాతన ధర్మపు విలువలు, సిద్ధాంతాలు మరియు గొప్పతనాన్ని మనం వివరించేటప్పుడు ఎవ్వరి యొక్క మనోభావం దెబ్బతినకూడదు అనేది చెబుతుంది మన సనాతన ధర్మం. మన సనాతన ధర్మం గురించి మనం వివరించేటప్పుడు ఏ మనిషి యొక్క మానసిక స్థితి దెబ్బతినకూడదు, ఇబ్బంది పడకూడదు అనేటటువంటి విషయాన్ని బోధించేదే సనాతన ధర్మం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థం కానట్లయితే మీకు నచ్చిన వీడియోలు చూడొచ్చు, కానీ ఇది ఒక ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయం, సనాతన ధర్మానికి సంబంధించిన విషయం. ఓకే, సో మనం ఈ సనాతన ధర్మం ఏం చెబుతుంది అనే కోణంలో నుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే, భూమి అంటే యావత్ సృష్టిలో ప్రతి జీవిలోనూ ఆ యొక్క ఆత్మతత్వం అనేది నిబిడీకృతం కాబడి ఉంది. మీరు చూస్తున్న మీ యొక్క సృష్టిలో మీరు చూస్తున్నటువంటి ప్రతి దానిలోనూ ఆత్మతత్వం అనేది నిబిడీకృతమై ఉన్నది. ఆ ఆత్మ తానే సమస్త విశ్వములోనూ ఆత్మ తానే అయి ఉన్నది అని చెబుతుంది. ఆత్మ, పరమాత్మ, పరమశివ, పరమేశ్వర అనే పదాలు వాడేసరికి మళ్ళీ మనకి ఎలా అర్థమవుతుంది అంటే, ఇది ఒక హిందూ ధర్మమేమో అనే విధంగా మీకు అర్థమవుతుంది. కానీ నిజానికి ఇది సనాతన ధర్మ ఆత్మతత్వ శాస్త్రం అండి. ఇది ఒక అద్భుతమైన ఆత్మతత్వ శాస్త్రం. దీని మీద ఎంతో పరిశోధన చేసి కొన్ని వేల మందితో నాకున్నటువంటి సాన్నిహిత్యము మరియు నేను చేసినటువంటి సత్సంగము ద్వారా సంప్రాప్తింప చేసుకున్నటువంటి నా యొక్క జ్ఞానంతో ఈ యొక్క విఎన్బిసి ఛానల్లో మీతో డిస్కస్ చేస్తూ ఉన్నాను. అదేమిటి అంటే, ఏ ధర్మమైనప్పటికీ అది హిందూ ధర్మం, బౌద్ధ ధర్మం, క్రీస్తు ధర్మం,
ఇస్లాం, ముసల్మాన్ ధర్మం, ప్రతిదీ మనిషి తాను కలిగి ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మహోన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగించుకోవలసినటువంటి ఒక శక్తి. దీనిని మనం సనాతన ధర్మం అని అంటామండి. సనాతన ధర్మం యొక్క అర్థం ఇది. సనాతన ధర్మం ఏ మనిషి యొక్క మనోభావాన్ని దెబ్బతీయకుండా, ఏ మనిషి యొక్క మానసిక స్థితికి నొప్పి కలగకుండా అద్భుతంగా ఆత్మజ్ఞానిగా మనిషి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే గత కొంతకాలం నుంచి చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా నాది హిందూ, నేను హిందూని, నేను క్రిస్టియన్ని, నేను ఇస్లాంని, ఇలా పరిపరి విధాల ఈ యొక్క వాదోపవాదనలు చేసుకుంటూ అసలైనటువంటి మూలమైనటువంటి ఈ అఖండమైన భారతావని కలిగి ఉన్నటువంటి అద్భుతమైన ఆత్మ జ్ఞానం గురించి మనం పరిశోధన చేయకుండా మతాల గురించి పరిశోధన చేస్తూ, కులాల గురించి పరిశోధన చేస్తూ మన యొక్క జీవితం మొత్తం నిష్ప్రయోజనం చేసుకుంటూ మానసికమైనటువంటి శాంతిని కోల్పోతూ ఉన్నాం. మానసికమైన శాంతే లేకుండా పోయింది. కారణం, మనం ఒక పరిధిలో మాత్రమే ఆలోచిస్తున్నామండి. కానీ నిజానికి సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం ప్రతి ఒక్క జీవిలోనూ ఉన్నటువంటి ఆత్మశక్తిని గురించి తెలియజేసేదే సనాతన ధర్మం. మిమ్మల్ని మీరు, మనలను మనం, ఒక జీవి తనను తాను దర్శించుకోవడానికి ఉపయోగపడేదే సనాతన ధర్మం. ఈ యొక్క సనాతన ధర్మం గురించి ఈ మన విఎన్బిసిలో ఇంకా ఎన్నో కొన్ని వందల వేల వీడియోస్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మనలో ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని మనకు మనమే ఒక టీచర్, మనకు మనమే ఒక సైకాలజిస్ట్, మనకు మనమే ఒక డాక్టర్గా మనలో ఉన్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనకు బోధించే విధంగా ఈ యొక్క విఎన్బిసి ద్వారా మరిన్ని వీడియోలు చేస్తూ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.